నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరాం. నాకు తల్లి తండ్రి గురువు దైవమైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తాళ పీఠాధిపతులు, నేటి తరం నడిచే దైవమైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, స్వామివారి 88వ అవతరణోత్సవముల సందర్భంగా భారతదేశంలోనే ఇంతకుముందు ఎవరూ కూడా కని విని ఎరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఇందాకే మనం విన్నాం, శ్రీమతి అనంతలక్ష్మి గారు మాట్లాడుతూ, ఒక్క మిరపకాయ తుంచితేనే తుమ్ములొస్తాయి, మరి ఇన్ని వేల కిలోల మిరపకాయలతోటి హోమం చేస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనంటే, ఏం జరుగుతుంది? అమ్మ దిగి వస్తుంది, అందరినీ అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఇది వరకు తిరుపతిలో 1-2 సార్లు ప్రత్యంగిర హోమం జరిగింది. 2 గంటల గ్రహణ సమయంలో 10 లక్షల మిరపకాయలు మహాకుండంలో వేసి హోమం వేస్తే చూసిన వాళ్ళందరికీ అందులో దేవత కనిపించింది, కానీ ఎవరికి దగ్గులు తుమ్ములు రాలేదు. అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ ఈ భాగ్యనగరం వేదిక కావటం చాలా సంతోషకరమైనటువంటి అంశం. ప్రత్యంగిరాదేవిని చూస్తున్నాం ఇక్కడ మనం. హోమకుండంలో ఉన్నటువంటి అమ్మవారు సింహముఖం కలిగినటువంటి దేవత. మామూలుగా ప్రత్యంగిర అంటే తీవ్ర దేవత, ఉగ్రదేవత, భయంకరమైనటువంటి దేవత. అమ్మవారిని కనుక చూస్తే శత్రు సంహారం చేసేటువంటి దేవత. చెయ్యొచ్చా అందరూ ప్రత్యంగిర ఆరాధన ఉపాసన చెయ్యొచ్చా అనంటే, నిస్సందేహంగా ప్రత్యంగిరాదేవి ఆరాధన చెయ్యొచ్చు. చేసి అమ్మవారి అనుగ్రహంతో ఇబ్బందులు కష్టాలు పోగొట్టుకోవటం మాత్రమే కాక ఐశ్వర్యాన్ని సిరి సంపదల్ని ప్రసాదించేటువంటి దేవితో అనుగ్రహంతో కోరుకున్న కోరికలన్నీ తీర్చుకోవచ్చు అని చెప్పి గత 40-50 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందికి స్వామివారి ప్రత్యంగిర మంత్రాన్ని ఉపదేశం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అసలు ఈ ఆంధ్రదేశంలోకి, తెలుగుదేశంలోకి వాళ్ళ పొద్దున కూడా చెప్పాను, ప్రత్యంగిర అనేటువంటి ఒక దేవత ఉన్నది అని ఎంతమందికి తెలుసు? ఒక 20 ఏళ్ళు, ఒక 15 ఏళ్ళు నుంచి, 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి తెలుసు. కానీ 65 సంవత్సరాల క్రితం నుండే ప్రత్యంగిర ఆరాధన చేస్తూ ప్రత్యంగిరాదేవిని తెలుగుదేశంలోకి, ఆంధ్రదేశంలోకి తీసుకొచ్చినటువంటి మహనీయులు జగద్గురువులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు. వారి అడుగుజాడల్లో ఇవాళ లక్షలాది మంది భక్తులు ప్రత్యంగిర మంత్ర ఉపాసన చేస్తూ ఉన్నారు. ఉగ్రదేవత, తీవ్రదేవత అంటారు ప్రత్యంగిరను, కానీ అమ్మవారి గురించి చూస్తే ప్రత్యంగిరాం శాపహరాం భూత ప్రేత వినాశినీం చింతయేత్ ఉగ్రకృత్యాం తాం పరమైశ్వర్యదాయినీం. శాపాల్ని బాధల్ని పోగొట్టేటువంటి దేవత, పూర్వకాలంలో ఋషులు ఆరాధించినటువంటి దేవత, అష్టైశ్వర్యాలను ఇచ్చినటువంటి దేవత. ఇదిగో మీరందరూ కూడా ఆరాధించండి అని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు రచించినటువంటి మంత్రశాస్త్ర గ్రంథమైనటువంటి ప్రపంచ సారతంత్రంలో అమ్మవారికి సంబంధించినటువంటి విషయాలు చెప్తే, ఎలా ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా చాలామంది పుస్తకాలు చూసి మంత్రాలు చదువుతూ ఉంటారు. అవి మంత్రాలు కావు, అక్షరాల సముదాయం మాత్రమే. ప్రతి వాటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే, గురు పాదపద్మములను ఆశ్రయించి వారు ఫలాన్ని ఇదే మంత్రం చేయండి అంటే ఎటువంటి ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లాంటివి లేకుండా దేవతా అనుగ్రహం పరిపూర్ణంగా పొందొచ్చు. అటువంటి మార్గాలను సులభతరం చేసి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా హాయిగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా, భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ ప్రత్యంగిర హోమం చేసుకోండి, అమ్మ అనుగ్రహంతో అన్ని కోరికలు తీరుతాయని చెప్పి 108 కుండాలతోటి ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని స్వామివారి పర్యవేక్షణలో వారు ఆవాహన చేస్తే వచ్చేటువంటి దేవిగా ఇవాళ ప్రత్యంగిర మనల్ని అనుగ్రహించబోతోంది. మామూలుగా అమ్మవారి రూపం గురించి కనుక చూస్తే భయమేస్తుంది.
శీర్షన్వతీం కర్ణవతీం విషురూపాం భయంకరీం. భయంకరమైనటువంటి రూపంతో అమ్మవారు ఉంటుంది కదా, మరి అమ్మవారిని చూస్తే భయం ఏది మనకి అని అంటే అక్కడ ఒక రహస్యం మనం గమనించాలి. ఏ రూపంలో పిలిస్తే అమ్మ అనుగ్రహిస్తుందో, ప్రసన్నమూర్తిగా ఉంటుందో, శాంతమూర్తిగా ఉంటుందో అటువంటి దేవిని ఆరాధించటం, అటువంటి దేవిని ఆవాహన చేయటం అనేటువంటిది, చేయగలగటం అనేటువంటిది ఒక్క సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా చేయలేరు. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని ఇక్కడ కనుక మనం చూస్తే చిరునవ్వులు చిందిస్తోంది అమ్మవారు, భయం కలగటం లేదు, ప్రేమ స్వరూపిణిగా ఉన్నది దేవి. అంటే స్వామివారు తీవ్రమైనటువంటి దేవిని కూడా ప్రేమమూర్తిగా, అమ్మగా, మాతృమూర్తిగా ఇక్కడ ఆవాహన చేసి, అమ్మా ఇదిగో నీ పిల్లలందరూ ఇక్కడ వస్తున్నారు, వాళ్ళ కష్టాలు తీర్చు, వాళ్ళ బాధలు తీర్చు అని చెప్పి అమ్మను ఇవాళ అగ్నిలో ఆవాహన చేయటం అనేటువంటిది జరిగింది. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో అటు గురువు ఇటు దేవత ఇద్దరినీ ఒకే సమయంలో దర్శించటం, పూజించటం, వాళ్ళ సమక్షంలో ఉండటం అనేటువంటి అద్భుత అవకాశం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లభించింది. కాబట్టి దీని సద్వినియోగం చేసుకొని చక్కగా యజ్ఞాది కార్యక్రమాల్లో పాల్గొని ఇవాళ మొట్టమొదటి రోజు మనం నవగ్రహ కళ్యాణంతో ప్రారంభం చేసుకున్నాం. ఏదన్నా బాగున్నా బాగాలేకపోయినా ఒకసారి జాతకం చూపించుకుంటే బాగుంటుంది కదా అని అందరూ అనుకుంటారు. అటువంటి జాతకాన్ని శాసించేటువంటి నవగ్రహాలు కూడా గురువు శాసిస్తే ఆ మాట వినతీరవలసిందే. కాబట్టి ఆ నవగ్రహ శాంతినిస్తూ అందరికీ కూడా ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు తొలగించి సుఖ సంతోషాలతో నవగ్రహ అనుగ్రహం కలగాలి అని చెప్పి ఇవాళ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనటం అనేటువంటిది చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించటం మాత్రమే కాకుండా అమ్మ అనుగ్రహాన్ని అందరికీ కూడా త్వరగా ఇస్తుంది. కాబట్టి అందరికీ కూడా అమ్మ అనుగ్రహం, అమ్మ రూపంతో అనుగ్రహిస్తున్నటువంటి జగద్గురువుల వారి అనుగ్రహం ఉండాలి అని చెప్పి స్వస్తి.